మా బాబు అసలు పెరుగు తినడండి. సో, నేను ఇలా పెడతాను వాడికి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకోండి. తర్వాత శనగపిండి. తర్వాత కొంచెం కసూరి మేతి తీసుకోండి. తర్వాత వాము, నువ్వులు, సాల్ట్, కారం, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇది తేప్లాని ఇన్స్పైర్ చేసిన డిష్. దీన్ని కొంచెం కలిపేసుకుని తర్వాత కర్డ్ వేసుకోండి. నేను ఇప్పుడు చాలా ఎక్కువ వేస్తున్నా. మీరు స్టార్టింగ్లో కొంచెం వేసి కలుపుకోండి. మీకు ఇంకా కొంచెం కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత వేయము. తర్వాత దీన్ని కొంచెం పూరి మిక్స్ లాగా చేసుకుని పూరికి లాగా మందంగా చేసుకోండి, పెద్దగా చేసుకోండి. తర్వాత ప్యాన్ బాగా కాలాక ఒక సైడ్ కాల్చాక రెండో సైడ్ తిప్పేసి రెండో సైడ్ కూడా కొంచెం కాలింది అనుకున్నప్పుడు నేను కొంచెం గీ వేస్తాను. మీరు గీ వద్దనుకుంటే కొంచెం ఆయిల్ లేకపోతే బటర్ మీ ఇష్టం. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుని బాగా రెండు వైపులా కాల్చుకోండి అటు ఇటు తిప్పుకుంటూ. తర్వాత ఇది ఇంకోటి కాల్చుకున్న తర్వాత దీని మీద వేయాలన్నమాట. అప్పుడు కిందది రెస్ట్ అయ్యి మనకి తినడానికి బాగుంటుంది. అట్లా అన్నీ అయ్యాక రివర్స్ నుంచి సర్వ్ చేయండి. విక్కీ గారు తిన్నాక టెస్లా గారు కూడా తింటాడు దీన్ని. వీడికి కూడా బాగా ఇష్టం. ఇలా మీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కమెంట్ చేయండి. ఓకే మరి బాయ్.